ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్న వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచయ తరపున శుభాభివందనలండి. ఉదయకాల దినదీవెనల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించి మీరు చేయుచున్న ప్రతి ప్రయత్నాలన్నీ కూడా ప్రభు దీవించి ప్రతి ప్రయత్నాల్లో గొప్ప విజయాలను గ్రహించి ఈరోజు మిమ్మల్ని ప్రభు ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 11వ వాక్యం నుంచి చూస్తే అండి, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యాలను నేను మనసునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును అంటున్నాడండి. అంటే ఇక్కడ నీ కార్యాలన్నీ నేను ధ్యానిస్తానయ్యా, నీ క్రియలన్నీ నేను ధ్యానిస్తాను. పూర్వకాలమున మన జీవితంలో దేవుడు మనల్ని ఎలా కాపాడాడు, ఏ స్థితిలోంచి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అనేది మనము చాలా ప్రాముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని ద్వారా కాపాడబడిన అనుభవాలు, మరణ ఛాయ కలిగిన అనుభవాల్లో, జీవన మరణ పోరాటాల మధ్యలో ఊగిసలాడుతున్నప్పుడు, రోగాతిశయం మీద బాధపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ఆదుకున్నాడు, ఎలా కాపాడాడు, అప్పులు చికాకుల మధ్యలో ఊగిసలాడుతున్నప్పుడు దేవుడు ఎంతగా మనల్ని కాపాడాడు, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనం దినదినం బ్రతకాలండి. అయితే ఇక్కడ గమనించినట్లయితే దావీదు అంటారు, నీ కార్యాలన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా, నీ కార్యాలన్నీ ఎలా నువ్వు నా జీవితంలో చేసావు అనేది నేను ధ్యానం చేస్తున్నాను. దేవుని కార్యాలు ఎవడునూ తెలుసుకోలేని అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడనేసి ఏబో అంటాడండి. అట్లాగా నీ జీవితంలో తెలుసుకోలేని అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ జ్ఞాపకం చేసుకోకపోతే ఎలా ఉంటుంది జీవితం అంటే ఏముండదండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము ఇక్కడ మనము సౌలు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తాం. సౌలు అతడు గొలియాతుని గురించి ఎంతో భయపడతా ఉంటాడండి. ఇతను ఒకానొక రోజున నాహాష్ అనే రాజుతోటి మహాయుద్ధం చేసి ఇజ్రాయిల్ని కాపాడి అక్కడ మొట్టమొదటి రాజుగా అతడు ప్రతిష్ఠింపబడతాడు. అతడు సింహాసనం మీద ఆసీనుడై కూర్చుంటాడు. రాజ్య పరిపాలన సౌలు చేస్తాడు. అటువంటి మొట్టమొదటైన రాజు అయిన సౌలు ఒకానొక రోజున గొలియాత్ అనే వ్యక్తిని చూసి భయపడతాడు. గల కారణం ఏంటంటే తను దేవుని ద్వారా కాపాడబడిన అనుభవాలు, దేవుని ద్వారా నడిపించబడిన అనుభవాలు అతడు మర్చిపోయి ఉన్నాడు. కాబట్టి తన పూర్వకాలంలో తన జీవితంలో దేవుని ద్వారా పొందిన మేలులు మర్చిపోయాడు. కాబట్టి ఈ రోజున కూడా మన జీవితాలు చూస్తే ఎన్నో కన్నీళ్ల మధ్యలో, ఎన్నో కష్టాల మధ్యలో, ఎన్నో ప్రతికూల మన పరిస్థితుల మధ్యలో దేవుడు మనల్ని కాపాడుకొని రక్షించుకొని నడిపించారండి. అయితే మేలు జరిగింది కదా అనేసి తమకు కలిగిన కలిమి కొలది వారు నన్ను విడిచి అధిక పాపం చేశారని ఇంకో చోట రాయబడినట్లుగా మనిషి జీవితంలో సమృద్ధి దేవుని యొద్ద నుంచి దూరం చేస్తుందండి. ఇక్కడ సౌలు పరిస్థితి కూడా అదే. ఇక్కడ సౌలు మొదటి దశలో దేవుని కాడ పొందిన మేలులు అతను మరిచి ఉన్నాడండి. అందుకనే ఫిలిష్తీని బట్టి అతను చాలా వేదన చెందుతున్నాడు, భయపడుతున్నాడు. అయితే అతని ఎదుట దేవుడు దావీదుని నిలబెట్టాడండి. ఒకసారి మనము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము ఇక్కడ 33వ వాక్యంలో చూస్తేనండి, సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని అగును అనేసి ఇక్కడ 37వ వాక్యం అంటాడండి. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతుల నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాడు. ఇక్కడ దావీదు దేవుని కార్యాలు ధ్యానం చేస్తున్నాడు, దేవుని క్రియలు ధ్యానం చేస్తున్నాడు. సౌలును చూచి, రాజా నువ్వే అతన్ని జయించలేవు అంటే ఇక రాజ్యంలో ఎవరి వల్ల కాదు అని అనట్లేదు. ఒక్కొక్క సందర్భాల్లో దేవుని ద్వారా కాపాడబడిన అనుభవాలు, దేవుని ద్వారా విడిపించబడిన అనుభవాలు, దేవుని ద్వారా పరిస్థితులు దాటబడిన అనుభవాలు మనం మర్చిపోతానండి
మనకి ఎదురైన సమస్యలు అనేవి జయించడానికి, దాటడానికి చాలా కష్టంగా జీవితం ఉంటుందండి. విశ్వాస జీవిత యాత్రలో నువ్వు నడిచేటప్పుడు, నువ్వు దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆధారపడి ముందుకెళ్తున్నప్పుడు, నీ జీవితంలో దేవుని కాడ పొందిన మేలును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రభునామను ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా, నీవు దేవుని కాడ పొందిన ఉపకారాలు, మేలులు నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు ఒక విజయంగా నడిపించబడతావండి. దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే అని ఆలోచిస్తూ తన జీవితంలో, గత జీవితంలో అతను గడిచిన జీవిత సంవత్సరములలో దేవుని కాడ పొందిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అట్లాగే ఏ కన్నీళ్ళ మధ్యలో, ఏ కష్టాల మధ్యలో నీవు ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారా ఎటువంటి పరిస్థితులు జయించుకుంటూ నీవు వచ్చావో నాకైతే తెలియదండి. నీవు విశ్వాసముతో దేవుని వైపు చూచినట్లయితే నీ కనుల ఎదుటున్న ప్రతి అపజయాలని ప్రభు విజయంగా మార్చునుగాక. దావీదు దేవుని కార్యాలు ధ్యానం చేస్తున్నాడండి. మరి రోజున మనము మన కష్టాలు కలిగినాయి, బాధలు కలిగినాయి, ఇబ్బందులు కలిగినాయి కదా అనేసి అవేవో కొత్తగా ఈరోజు వచ్చినాయి అనేసి మనం కొత్తగా చూస్తున్నాం. కానీ మన బ్రతుకు దినములన్నిట కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ కూడా మనతోటే పాటే ఉంటాయండి. కాకపోతే మన జీవిత కాలం అంతా కూడా వాటిని దాటుకుంటూ, జయించుకుంటూ మనం ముందుకు నడిపించబడే రీతిగా దేవుడు కృప ఇచ్చాడండి. వాటి మీద జయం ఇస్తున్నాడండి. కాబట్టి మన జీవితంలో దేవుని కార్యాలు ధ్యానం చేస్తూ దేవుని మేలు పొందేవారుగా మనం ఉండాలన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా అసాధ్యమైన ప్రతి కార్యాలు ప్రభు సుసాధ్యం చేసి మీ జీవితంలో అపజయాలుగా ఉన్న ప్రతి అపజయాల్ని విజయంగా మార్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని వైపు చూశాడు, కృప పొందాడు. మరి ఈ రోజున నీ విశ్వాస జీవిత యాత్రలో నీ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, నీ శక్తి బలంకి సాధ్యం కాని పోరాటాల వైపు నువ్వు చూస్తూ కుమిలిపోతున్నావా? లేకపోతే దావీదు వలె నీవు కూడా దేవుని కార్యాలు ధ్యానం చేసి మునుపు ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో అప్పుల నుంచి, ఎన్నో బలహీనతల నుంచి నన్ను కాపాడిన దేవుడు నాకు కలిగిన ఈ సమస్యల నుంచి, శోధన నుంచి నాకు విడుదలిస్తాడు, నన్ను తప్పిస్తాడు, నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతాడు అన్న ఒక నిరీక్షణతో నీవు నిలిచినట్లయితే నీ కళ్ళెదుటున్న ప్రతి అసాధ్యమైన కార్యాలు ప్రభు సుసాధ్యం చేసి కృపనిచ్చి నడిపిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా ఉదయకాలం వేళ దినదేవుల చేత ప్రభు మిమ్మల్ని నింపి, ఈ ఉదయకాలం వేళ మీరు ఎటువంటి పరిస్థితులతో పోరాడుతున్నారో నాకైతే తెలియదు, కానీ మీ జీవిత పోరాట ప్రయాణంలో దేవుడు విజయం ఇచ్చి గొప్ప ఆశీర్వాదములతో మేల చేత మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పోరాటాల మధ్యలో మనుషుల జీవితం నడిపించబడుతుంది. దావీదు వలె మనము కూడా దేవుని కార్యాలు ధ్యానం చేసి మనం అడుగు ముందుకు వేసినప్పుడు పరిశుద్ధాత్ముడు అధికమైన కృపతో, అధికమైన అభిషేకముతో, అధికమైన వాగ్దానములతో మనల్ని ఉత్తేజపరిచి, ఉల్లాసించి ముందుకు నడిచే రీతిగా సహాయపడతాడు. కాబట్టి దేవుడు చేసిన మేలు ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. అటు రీతిగా దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సమస్యని జయించడానికి కావాల్సిన కృపని దేవుని కాడ మీరు పొంది నడిపించబడుదురుగాక. ఆమేన్. అట్టి కృప కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూర్ణకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకో. నా ప్రభా, శక్తిహీనులకి శక్తిని, బలహీనులకి బలాభివృద్ధిని కలిగించే దేవుడివి. నా తండ్రి, దావీదు ప్రభా, నువ్వు చేసిన మేలును, నువ్వు కాపాడబడిన అనుభవాలను జ్ఞాపకం చేసుకొని యుద్ధానికి సిద్ధపడినట్లుగానే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలు అయా మునుపు నీ ద్వారా పొందిన మేలులు తలపోసుకొని, ఆశ్చర్యకార్యాలు తలపోసుకొని అయా నేటి దినాన నీ బిడ్డలు ఎదుర్కొన్న కష్టాలు, శ్రమలు, బాధలతో అయా యుద్ధము చేయడానికి సంసిద్ధులాగినట్లుగా నీ బిడ్డలైన వారిని సిద్ధపరచు. ఏ కష్టములతో, ఏ పోరాటాల మధ్యలో నీ బిడ్డలు నడిపించబడుతున్నారో నాకైతే తెలీదు. ఆకాశవాక్యాన్ని తెరచి సకల సమృద్ధితో నీ బిడ్డలైన వారిని నింపి ఆశీర్వదించి దీవించమని, ఉన్నతమైన కృపా మేళ్ల చేత నీ బిడ్డలైన వారిని నింపమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి గొప్ప విజయం కలిగిన జీవితాన్ని నలుదిశలో మీకు అనుగ్రహించి ప్రభు మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.